ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ఆ లేఖలో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఏపీ ప్రభుత్వం భూసేకరణ పేరిట భారీ కుంభకోణం జరిపిందని లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం భూసేకరణ పేరిట 32,000 కోట్ల నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు పవన్ కళ్యాణ్. అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ప్రధాని మోదీని ఆయన కోరారు. సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. ఇళ్ల పట్టాలు నిర్మాణంపై ప్రభుత్వం విభిన్న ప్రకటనలు చేస్తోందని లేఖలో వివరించారు పవన్ కళ్యాణ్. ఇక గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల అంశాలను కూడా లేఖలో ప్రస్తావించారు. గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వడం లేదన్నారు. 6,68,000 టిడ్కో ఇళ్లు పూర్తయితే కేవలం 86,000 మందికే టిడ్కో ఇళ్లను అప్పచెప్పి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు పవన్ కళ్యాణ్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీకి కీలక లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో పేదలకు కేటాయించే ఏదైతే ఇళ్ల పట్టాలు కావచ్చు, ఇళ్ల నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయి. ఈ అవకతవకలను తేల్చాలంటే కంపల్సరీగా ఈడీ కావచ్చు, సిబిఐ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టిస్తుంది. కేంద్రం ఏదైతే ప్రధాని ఆవాస్ యోజన కింద కావచ్చు, పలు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఇళ్లు నిర్మించాలని కేంద్రం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఆ నిధులన్నీ తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుంది. ఏదైతే 2019లో అధికారంలోకి వచ్చాక 50 లక్షల ఇల్లు, 30 లక్షల ఇల్లు అని చెప్పారు, పేదలకు ఇస్తామని చెప్పారు. కానీ లెక్కల్లో తారుమారు చేస్తూ ఉన్నారు. 30 లక్షలు అని చెప్పి తర్వాత పట్టాలు మాత్రం 23 లక్షల మంది మాత్రమే పట్టాలు ఇచ్చారు. తర్వాత ఇళ్ల నిర్మాణం కూడా కేవలం 12 లక్షలు మాత్రమే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా పొంతలనేని లెక్కలు చెప్తున్నారు. దాదాపు 32,000 కోట్ల అవినీతి జరిగింది. ఈ అవినీతి వెనక వైసీపీ నేతల హస్తం ఉంది. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, పలువురు వైసీపీ కార్యకర్తలు ఈ హస్తం ఉంది. ఏదైతే ల్యాండ్ సేకరణ చేశారు, భూమి సేకరించినప్పుడే ఏదైతే అవినీతి జరిగింది, అదేవిధంగా ఇళ్ల నిర్మాణం పేరుతో కూడా అవినీతి జరుగుతుంది. అనేక అంశాలు సాక్ష్యాధారాలతో సహా, లెక్కలతో సహా కూడా పవన్ కళ్యాణ్ ప్రధానికి లేఖ రాశారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా పక్కదారి పట్టిస్తున్నారు. ఏదైతే ప్రధాని ఆవాస్ యోజన కింద ఎన్ని నిధులు వచ్చాయి, ఎన్ని ఖర్చు పెట్టారు, ఇవన్నీ కూడా లెక్కల్లో చాలా తేడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్ర నిధులు దుర్వినియోగం అయ్యాయి కాబట్టి కేంద్రం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈడీ కావచ్చు, సిబిఐ రెండు కూడా దర్యాప్తు చేస్తేనే వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికైనా కేంద్రం జోక్యం చేసుకుని దీనిపై విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఒక 2 పేజీల లేఖను ప్రధానికి లేఖ రాశారు. ఝాన్సీ, అలాగే రవిచంద్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాసిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖకు సంబంధించి ప్రధాని మోదీ ఇప్పటి వరకు రియాక్ట్ అయ్యారా? అంటే ప్రధానికి లేఖ రాశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అవినీతి కావచ్చు, ఏదైతే జనసేన గమనించే అనేక అంశాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఆయా మంత్రిత్వ శాఖలకి లేఖలు రాస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు కీలకమైన అంశం పవన్ కళ్యాణ్ దృష్టికి వస్తుంది చాలా కాలంగా. అందువల్ల అన్ని కూడా సాక్ష్యాధారాలన్నీ సేకరించి మొత్తం కూడా ప్రధాని కార్యాలయానికి అయితే పంపించారు. ప్రధాని కార్యాలయం మాత్రం ఈ లేఖ అందినట్టు ధృవీకరించింది. కానీ ఈ రోజే లేఖ రాశారు కాబట్టి దీని మీద డెఫినెట్ గా రియాక్షన్ అయితే ఉంటుంది. ఆయా సంస్థల్ని ముందుగా ప్రాథమిక ఎంక్వైరీ చేస్తుంటారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా డబ్బులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చినాయి కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వ శాఖలు ఫస్ట్ ఇన్వాల్వ్ అవుతాయి. వారు తెలుసుకున్న తర్వాత ఫర్దర్ గా ఆ విచారణలో వారికి ప్రాథమికంగా ఏదైనా అవినీతి జరిగిందని తేలితే కనుక దానిపై కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు ఈడీ కావచ్చు, సిబిఐ కూడా విచారణ చేసే అవకాశాలు ఉన్నాయని జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ అందినట్టు ధృవీకరణ అందింది. రేపో మాపో ఆ మంత్రిత్వ శాఖలకు కూడా ఈ లేఖ ఫార్వర్డ్ చేసి విచారణ ఏదైతే ప్రాథమిక విచారణ అయితే మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి జనసేన వర్గాలు చెప్తున్నాయి. ఝాన్సీ, అలాగే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఇటు అధికార ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చెప్తోంది? అంటే ఝాన్సీ, ఏదైతే ఈ అంశం గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్షాల మధ్య వాద ప్రతివాదనలు అయితే జరుగుతున్నాయి. పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో ముఖ్యంగా కూడా ల్యాండ్ సమీకరించాలి, పొలాలు పేదల దగ్గర నుంచి కూడా ఏదైతే రైతుల దగ్గర నుంచి కొన్నారు అవన్నీ కూడా వైసీపీ నేతలే కొని తక్కువ ధరకు కొని గవర్నమెంట్ కి ఎక్కువ ధరకు అమ్మారని చెప్పి గతంలో కూడా టీడీపీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆరోపించింది. ఇదే విధంగా ఇప్పుడు జనసేన కూడా ఈ అంశాలనే ప్రధానంగా ఏదైతే ఆరోపణలు చేస్తుంది. అదే సమయంలో ఏదైతే ప్రభుత్వం నుంచి కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు మంత్రులు కావచ్చు. ఏదైనా పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తే
వీరి కడుపు మంట ఎందుకని చెప్పి అధికార పార్టీ నుంచి కూడా వీరి విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే చాలా చోట్ల కూడా లీగల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. కొంతమంది ఆయా ఏదైతే విజిల్ బ్లోయర్స్ కావచ్చు, ఎవరైతే అన్ని కూడా సాక్ష్యాధారాలు తీసుకొని కొంత కోర్టులో కేసులు వేయడం వలన కొన్ని చోట్ల ఈ ప్రాసెస్ అయితే ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి కూడా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని చెప్పి రాజకీయ విమర్శలు అయితే చేశారు. ఏదైనా ఈ అంశం మొత్తానికి కూడా పవన్ కళ్యాణ్ లేఖ ద్వారా కేంద్రం దృష్టికి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.